హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా హోమ్మేడ్ పన్నీర్తో పన్నీర్ 65 చేయబోతున్నాను. ఇది మంచి స్టార్టర్ స్నాక్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. బయట రెస్టారెంట్స్లో ఆర్డర్ చేసుకునే కంటే ఇంట్లోనే చేసేసుకుంటే హ్యాపీగా అందరూ తినేయచ్చు అనమాట. మరి లేట్ చేయకుండా ఈ చిన్న చిన్న టిప్స్తో పన్నీర్ 65ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 200 గ్రాముల ఫ్రెష్ పన్నీర్ని క్లీన్గా వాష్ చేసుకొని వేసేసుకోండి. వేసుకున్న వెంటనే ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, క్రిస్పీనెస్ కోసం 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ మ్యాగీ మసాలా వేసేసుకోండి. ఒకవేళ మ్యాగీ మసాలా లేకపోయినట్లయితే గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రుచికి తగినట్లుగా సాల్ట్, ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసుకోండి. లెమన్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ తీసేసుకొని అడుగు నుంచి ఈ పొడులన్నీ బాగా కలిసేదాకా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. స్పూన్తో మిక్స్ చేసుకోవడం వల్ల వాటర్ వేసుకొని కోట్ చేసుకునేటప్పుడు బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ అనేవి ఒకచోటే అతుక్కోకుండా ఈవెన్గా కోట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చేతితో వీటిని లైట్గా మసాజ్ చేస్తూ ఈ క్యూబ్స్ అనేవి విరగకుండా మసాలా మొత్తం పట్టించాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసేస్తూ బాగా కోట్ చేసేసుకోండి. మీకు ఇలా సరిగ్గా కోట్ అవ్వదు అని అనిపిస్తే బియ్యం పిండిని, కార్న్ఫ్లోర్ని ఒక బౌల్లో వేసుకొని అందులో కొద్దిగా వాటర్ని పోసుకొని థిక్ పేస్ట్ లాగా చేసేసుకొని పన్నీర్లో వేసేసుకొని మిక్స్ చేసుకుంటే ఈవెన్గా కోట్ అవుతుందన్నమాట. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ని ఒక్కొక్కటిగా కోట్ చేసుకుంటూ ఇలా మీడియంగా హీట్ అయిన ఆయిల్లోకి రిలీజ్ చేసుకోండి. మీరు ఈ పన్నీర్ని కలుపుకునేటప్పుడు ఇందులో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో ఉంచి వీటిని ఫ్రై చేసేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు, కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని ఆయిల్లో వేసిన వెంటనే కదిలించకండి. అలా కదిలించినట్లయితే కోట్ చేసుకున్న పిండి మొత్తం విడిపోతుందన్నమాట. ఇవి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత తీసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, చిటికెడు ఉప్పు, పావు టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల వాటర్ కూడా యాడ్ చేసేసుకొని స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ఈ పెరుగుని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ పెరుగులో ఎక్కడా కూడా లమ్స్ అనేవి ఉండకూడదు. ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 వెల్లుల్లి రెబ్బల్ని తొక్కువల్చుకొని ఇలా సన్నగా తరుక్కుని వేసుకోండి. 2 పచ్చిమిర్చి చీలికలు, 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకొని గరిటెతో తిప్పుకుంటూ లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి తిప్పుకుంటూ ఈ ఆనియన్స్ని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని వేపుకోవాలన్నమాట. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి గరిటెతో ఇవన్నీ బాగా కలిసేదాకా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా 1 నిమిషం పాటు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో బీట్ చేసి పెట్టుకున్న కర్డ్ని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని ఈ ప్యాన్లో వేసేసుకోండి. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ పలుచగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు, మీడియంగా ఉండాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడే వరకు కుక్ చేసేసుకోండి. ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసేసుకొని ఈ పన్నీర్ బాల్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా అవ్వాలండి. అప్పటి వరకు సిమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలన్నమాట. ఇవి ఎప్పుడైతే సాఫ్ట్గా అయ్యాయి అని అనిపిస్తే ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసేసుకుంటే రెస్టారెంట్ టేస్ట్ వచ్చే పన్నీర్ 65 రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు అలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరెన్నో మంచి టేస్టీ అనే ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.